మోస్ట్ అగ్రెసివ్ ఐకాన్. ఏదైనా సరే సూటిగా సుత్తి లేకుండా విషయం ఇది ఉంటేనే దీనివల్ల ఇలా జరుగుతుంది అని పవర్ఫుల్గా అగ్రెసివ్ ఐకాన్గా మారినటువంటి వ్యక్తి ఆయనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరి ఈ పవర్ఫుల్ వ్యక్తి, ఆల్వేస్ విజనరీ, అగ్రెసివ్ ఐకాన్ ముగ్గురు ఒకే చోట చేరితే ఎలా ఉంటుంది? ఆ ముగ్గురు ఒకే సభా వేదికగా గర్జిస్తే ఎలా ఉంటుంది? జన సునామీని తలపిస్తుంది. నిన్న చిలకలూరుపేట వేదికగా జరిగినటువంటి ప్రజాగళం సభ ఇదే రుజువు చేసింది. సో జనసంద్రం సునామీని తలపించి ఏ స్థాయిలో పోటెత్తిందో చూస్తే కూసాలు కదిలిపోయేంత పరిస్థితి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చింది. సో కోటప్ప కొండలో ఆ ముగ్గురు త్రిమూర్తుల్ని ఆశీర్వాదం ఉంది, దర్శించుకు వచ్చాను అని చెప్పి ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారో, ఈ ముగ్గురు త్రిమూర్తుల చల్లని చూపు, వారి సుపరిపాలన మాకు అందేలాగా చెయ్యి అంటూ కూడా ఆశగా ఆ ప్రజలందరూ కూడా నిన్న సభలో చూసిన ఆర్ద్రత స్పష్టంగా కనిపించింది. ఎస్, జనగళమంతా గర్జిస్తే ఎలా ఉంటుంది అంటే, నిన్న ప్రజాగళం గర్జించిన సభ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు గారు మాట్లాడిన ఆ ప్రసంగాల తీరు చూస్తే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ముగ్గురు కాంక్ష ఒకటి. ప్రధానమంత్రి గారి మోదీ గారి స్పీచ్ మనం జాగ్రత్తగా గమనిస్తే, అభివృద్ధి, ఆంధ్ర కోసం ఓటెత్తండి, అభివృద్ధితోనే పూర్తి స్థాయిలో సాధ్యమవుతుంది, అది కూటమితోనే సాధ్యమవుతుంది, అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే సాధ్యమవుతుందని చెప్పి చాలా స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే చంద్రబాబు కూడా ఎప్పుడూ కూడా ఆయన అక్కడ ఎలా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి ప్రధానమంత్రికి ఆంక్షిస్తారు, ఇక్కడ కూడా వికసిత ఆంధ్రప్రదేశే తన లక్ష్యంగా, తన విజన్గా ఆయన కూడా పూర్తి స్పష్టంగా ప్రజలకి తన సందేశాన్ని ఇచ్చారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇందాక నేను అన్నట్టు ప్రజలందరూ కూడా ఆ త్రిమూర్తుల్ని ఆర్ద్రతో చాలా ఆశగా చూస్తున్నారు అన్న విషయాన్ని ఆయన తన తొలి పలుకుల్లోనే చాలా స్పష్టంగా చెప్పారు. పితృదేవతలు ఎలా అయితే హిమాలయాల్లో వచ్చే గంగ కోసం చూస్తారో, ప్రధానమంత్రి రాక కోసం కూడా ఏపీ ప్రజలు అలాగే చూస్తారంటూ చేసినటువంటి అభివర్ణన ప్రజల్లో ఉన్నటువంటి, ప్రభుత్వంపై ఉన్నటువంటి నిరసనకి అద్దం పట్టింది. మొత్తంగా చూస్తే నిన్న జరిగినటువంటి సభ అనేక సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. సో పూర్తి స్థాయిలో కుప్పకూలిన రాష్ట్రాన్ని కలిసి నిలబెడతాం అని చెప్పి వాళ్ళు చెప్పిన సందేశం ప్రజల్లోకి సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా చేరిపోయింది. మరొక పక్కన ఎట్లాగైనా సరే ఇది ఫెయిల్ అనే సందేశాన్ని రుజువు చేయాలని చేసినటువంటి అధికార పార్టీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. ప్రజలు చాలా చక్కగా ఆఖరి ప్రసంగం వరకు కూర్చుని నిలబడి చూశారు. సామాన్యంగా ఒక ప్రసంగం హిట్టా ఫట్టా లేదా దాన్ని ఎలా బ్యారేజ్ వేయాలి, దాన్ని పోస్ట్ మార్టం ఎలా చేయాలి అన్నప్పుడు జనసందోహాన్ని, వాళ్ళు వింటున్న శైలిని, తీరుని చూడాలి. అలాగే అధికార పార్టీ చేస్తున్నటువంటి కుట్రల్ని కూడా బ్యారేజ్ వేసుకుని చేయాలి. 11 నిమిషాలు నిన్న మైకులు కట్ చేశారు. సో చంద్రబాబు, పవన్ ప్రసంగిస్తున్న సమయంలో ఒకసారి, ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఇలా ప్రసంగాలు కట్ చేస్తే దానికి సంబంధించిన అంశం విషయంలో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంకా హైలైట్స్ విషయంలో ఇండియా ట్రెండ్స్లో ప్రజాగళానికి ప్రథమ స్థానం లభించింది. సో అమరావతి నినాదం మారుమోగింది. ఎన్డీఏ కూటమి ఐక్యతను ఈ సభ చాటి చెప్పింది. మరి మొత్తంగా చూస్తే ఈ జరిగినటువంటి సభ నిజంగా ప్రజల్ని ఏ స్థాయిలో ఇంపాక్ట్ చూపించింది? ముగ్గురు చేసినటువంటి ప్రసంగాలు బలంగా ప్రజల్లోకి తాకాయా? ఎందుకు అధికార పార్టీ ఈ స్థాయిలో ట్వీట్స్తో, ప్రెస్ మీట్లతో బెంబేలెత్తిపోయి గంగవెర్రలు ఎత్తుతూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? ఇది రాబోయే ఏపీ ఎన్నికల్లో